బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎటువంటి యూనివర్సిటీలో చేస్తే మంచిది అన్న డౌట్ ఉంటుంది. బట్ ఎంతో ఫేమస్ అయిన గుర్గాజ్రీ యూనివర్సిటీ గురించి కూడా వింటున్నాం. ఆ కాలేజ్లో బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్కి ఒక ప్రత్యేకత ఉంది. అండ్ అలాగే అక్కడ చదువుకున్న పిల్లలు కావచ్చు, ఇప్పుడు పాస్ అవుట్ అయిన పిల్లలు కావచ్చు, మంచి మంచి జాబ్స్లో సెటిల్ అయ్యారు అని చెప్పి వింటున్నాం. దాని గురించి చెప్పండి. సో కమింగ్ టు ద గురుకాశీ యూనివర్సిటీ చూసుకుంటే మనకి ఇది పంజాబ్లో ఉండటం జరిగింది. సో మనకి నియర్ టు ఢిల్లీ నుంచి 2-3 అవర్స్లో మనకి ఫార్ అవే ఉంటుంది అనమాట. అండ్ నెంబర్ ఆఫ్ ట్రైన్ అవైలబిలిటీస్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు అక్కడ, ట్రాన్స్పోర్టేషన్ కూడా. అండ్ అలాగే కమింగ్ టు యూనివర్సిటీ విషయాన్ని తీసుకుంటే యూనివర్సిటీ ఆల్మోస్ట్ 120 ఏకర్స్లో స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట. మన తెలుగు పిల్లలు దాదాపు గత 10-12 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలంలో చదవటం, ఏది అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, అగ్రికల్చర్ ఎల్ఐడింగ్ కోర్సెస్ కావచ్చు, ఈవెన్ మెడికల్ కోర్సెస్ కావచ్చు, యూనివర్సిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో కమింగ్ టు అగ్రికల్చర్ బీఎస్సీ సైన్స్ కోర్స్ చూసుకుంటే ఇందాక మీకు చెప్పినట్టు పాలీ హౌసెస్ మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండ్ అలాగే మెయిన్ ఫోకస్ అంతా కూడా అగ్రికల్చర్ బీఎస్సీ ఇందాక మీరు అన్నారు ఏదైతే జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కూడా నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో అందువల్ల ఏంటి అంటే ఆ క్రేజ్ అనేది యూనివర్సిటీకి ఉంది. అండ్ అలాగే ఇన్సైడ్ ద క్యాంపస్ కూడా మన తెలుగు పిల్లలు చాలా మంది ఉండడం జరిగింది. ఎంతమంది ఉన్నారండి? ఆల్మోస్ట్ 1000+ ఉంటారండి. అంటే డిఫరెంట్ వేరీ ఆఫ్ కోర్సెస్లో, నాట్ ఓన్లీ నేను బీఎస్సీ అగ్రికల్చర్ ఒకటే కాదు, డిఫరెంట్ కోర్సెస్లో కూడా మన తెలుగు పిల్లలు ఉండడం జరిగింది. తెలుగు ఫుడ్ ఇన్సైడ్ ద క్యాంపస్ హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ప్రకారం కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. బీఎస్సీ అగ్రికల్చర్కి అయితే ది బెస్ట్ యూనివర్సిటీ అనేది సజెస్ట్ చేస్తానండి.